హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. అందరూ ప్రశాంతంగా మీకు ఇష్టమైన ప్లేస్ లో కూర్చోండి. వన్ అవర్ పాటు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని చేతులు ఇలా లోపల పెట్టుకోండి. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం. హ్యాండ్స్ రెండు రబ్ చేసుకోండి, గట్టిగా రబ్ చేయండి. మీ కళ్ళు మీద పెట్టుకొని ఆ ఎనర్జీని చూడండి. ఆ ఎనర్జీ మీ శరీరం అంతా పాస్ ఆన్ చేసుకోండి. మీరు ఎనర్జీ చూస్తూ నవ్వుతూ ప్రశాంతంగా నెమ్మదిగా కళ్ళు తెరవండి. ముందు కొంచెం వాటర్ తాగండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. చెప్పండి. ఇవాళ 3 శివలింగాలు దర్శనం చేసుకున్నాను సార్. వెరీ గుడ్. ఇవాళ ఓంకారం చెప్పేటప్పుడు ఇది కాళేశ్వరం శివలింగం దగ్గరికి వెళ్ళి మొత్తం అభిషేకం అవన్నీ దగ్గరుండి చూసాం సార్. ఓకే అండి. రెండిటికి శివయ్యకును యముడికి అది దగ్గరుండి మనం అభిషేకం చూస్తుంటే అసలు నా కళ్ళ నుండి వేడంతా ఒంట్లోంటి వేడంతా కళ్ళ నుంచి నీళ్ళ లెక్క వచ్చేసినాయి సార్. మొత్తం వెరీ వచ్చేసి గుడ్. శరీరం అంతా ఇట్లా తేలిగ్గా అయిపోయింది. అసలు చాలా తేలిగ్గా అయిపోయింది సార్. మొత్తం నెగెటివ్ ఎనర్జీ అంతా మొత్తం పోయినట్టు అనిపించింది సార్. అక్కడ నుండి సార్ మాది అదే చెప్పా కదా, కొత్తగూడెంలో గౌతంపూర్లో అక్కడ శివలింగం దగ్గరికి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళి వెరీ గుడ్. అక్కడ చూశాను అభిషేకం మొత్తం. చూసిన తర్వాత మీరు ఇటు తీసుకెళ్లారు కదా, గుజరాత్‌కి తీసుకెళ్లారు కదా, అది ఎప్పటి నుండో కోరిక సార్. ఎందుకంటే మొన్న మాకు మేడం చెప్పారు సోమనాథ జ్యోతిర్లింగం. నేనేమో ఉజ్జయిని జ్యోతిర్లింగం గురించి చెప్పాను. తను చెప్పారు ఆ జ్యోతిర్లింగాన్ని అసలు మనసులో అనుకున్న మనం ఏది అనుకున్నా గాని, అంటే కష్ట సమయంలో గాని ఏదన్నా అనుకున్నా గాని భలే నెరవేరుతుందంట సార్ అది. అవునండి. చాలా పవర్‌ఫుల్ అంట జ్యోతిర్లింగం. అంటే జ్యోతిర్లింగాలు అన్నీ పవర్‌ఫుల్లే. అని చెప్పారు. అది నాకు మనసులో ఉండిపోయింది. ఇవాళ మీరు తీసుకెళ్ళిపోయారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. వెరీ గుడ్ అండి. మీరు తీసుకెళ్ళటం, పట్టు బట్టలు ఇవ్వటం. మేము గూడా ఇక్కడ ఈ సోమేశ్వరం ఇక్కడ ఎళ్ళినప్పుడు ఇక్కడ పట్టు బట్టలు ఇచ్చాం సార్. 2 ఓకే. యముడికును, శివయ్యకి. పంచాను ఓకే. పైన చెల్ల అవి 2 ఇచ్చాము. ఇవాళ షాపింగ్‌కి ఎక్కడికి ఎళ్ళేది లేదు సార్. మొత్తం మెడిటేషన్‌లోనే కూర్చుందాం అనుకున్నాను నేను. మనసులోనే శివయ్యని ధ్యానిస్తూ మెడిటేషన్‌లోనే కూర్చోవటం. మా పిల్లలకి మటుకు వాళ్ళకి ఏం కావాలో అవి తెచ్చుకోమని ఇచ్చేసాను సార్ డబ్బులు. మనీ కౌంట్ చేసిన తర్వాత. వాళ్ళెళ్ళిపోయారు. మేము తర్వాత వాళ్ళొచ్చిన తర్వాత ఫార్మ్ హౌస్‌కెళ్ళిపోయాం. అయితే ఇవాళ ఈ కార్తీక మాసంలో సోమవారం ఎప్పుడు మార్నింగ్ ఫ్రూట్స్ తినేసి ఈవినింగ్ చేస్తా సార్ నేను. ఇలా డిన్నర్. ఇలా ఏం తినను. పొద్దునంతా ఏం తినను. పొద్దున ఫ్రూట్స్ తీసుకొని మధ్యాహ్నం పాలు తీసేసుకుంటా. ఈవినింగ్ భోంచేస్తాం. అక్కడికెళ్ళాం సార్. అక్కడికెళ్ళి ఫార్మ్ హౌస్‌లో ఎప్పుడైనా ఎళ్లి వండుకోవటానికి మేము కర్రల పొయ్యి చేపించుకున్నాం సార్. కర్రల పొయ్యి చేపించుకొని కుండల మీద వండటం అలవాటు. అయితే వెరీ గుడ్ అండి. కుండలు అవన్నీ తెచ్చుకున్నాం సార్. కుండలు తెచ్చుకొని కర్రల పొయ్యి మీద అక్కడే వంట చేసుకున్నాం అందరం కలిసి. అక్కడే వంట చేసుకొని వెండి కంచాలు తెప్పించాను సార్. ఈరోజు మనీతోటి అందరం వెండి కంచాలు తెచ్చుకొని సాయంత్రం నైట్ డిన్నరు వాటిల్లోనే తిన్నాం సార్. కుండలలో వండుకొని తినేసి అక్కడే ఫార్మ్ హౌస్‌లో పడుకొని తెల్లారి ఇగ పిల్లల స్కూల్ కదా సార్. తెల్లారి ఇగ భూపాలపల్లికొచ్చేసాం సార్. ఇవాళ ఆ శివలింగాల్ని దర్శించడమే చాలా హ్యాపీగా ఉంది సార్. గుజరాత్ వెళ్ళటం, అక్కడ దర్శించడం అదే ఊహించుకోవటమే చాలా బావుంది. చాలా మంచిగా అనిపించింది సార్. మనసు ప్రశాంతంగా అనిపించింది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. ఆ ఎనర్జీ మీకు 24 అవర్స్ ఉంటుందండి.
రేపు ఉదయం సెషన్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా మీకు ఈ అదే శివలింగం సార్. కనిపిస్తుంది. ఈ రోజు మనం దర్శనం చేస్తుంది కనిపిస్తుంది. ఇంకేవి కనిపించవు. అలాగే ఎంత ఉపాసన సరే మీకు నీరసం రాదు. అదే సార్. ఓకేనా? అది శివుడు అనుగ్రహం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కోటి వేణమ్మ గారు. ఆడియో అన్మ్యూట్ చేయండి. మ్యూట్ లో ఉంది. చాలా ఓవర్ ఎనర్జీ అయిపోయిందండి ఈరోజు. శివలింగం అదంతా మీరు తీసుకెళ్ళడం పొడవుగా ఉంటుందా శివలింగం అక్కడ? అవునండి. భలే ఉంది ఆ ఎక్స్పీరియన్స్. వైబ్రేషన్ ఎక్కువ అయిపోయింది ఒంట్లో. వస్తుందండి శివుడికి. వెళ్ళి శివుడి దగ్గర కదా ఎనర్జీ బూస్ట్ అయిన ఎనర్జీ ఇచ్చేస్తాడు. వైబ్రేషన్ బాగా ఎక్కువైపోయింది. ఇల్లంతా అసలు గగురు పొడిచినట్టు అయింది. ఇప్పటికి కూడా ఇంకా బయటకు వచ్చినా గానీ ఇంకా దానిలోనే ఉంది. రేపు ఉదయం దాకా అలా ఉంటుందండి. ఈ రోజు మీరు ఏ పని చేస్తారే అదే ఎనర్జీ రేపు ఉదయం దాకా అలా ఉంటుంది. ఉదయం మనం వెళ్ళింది మీకు గుర్తు వస్తుంది. గేమ్ గుర్తురావు. అదే హ్యాపీనెస్ లో ఉండండి. ఓకేనా? చేశాను డబ్బులు. తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళాను. ఇంకా ఖర్చు పెట్టాలి. డొనేషన్స్ మాత్రం గురువు గారికి అక్కడ శివాలయంలో అన్నదానానికి అట్లా ఇచ్చేసాను. ఇచ్చేసి మిగతా ఫ్యామిలీతో ఎక్స్పెండ్ చేయాలి. చాలా హై లెవెల్లో ఉంది వైబ్రేషన్. కొద్దిగా గట్టిగా చెప్పండి. వాయిస్ వినిపించట్లేదు. అసలు కళ్ళమ్మటి నీళ్లు కారిపోతా ఉన్నాయి. బాగా వైబ్రేషన్ బాగా ఎక్కువ ఉంది. వెరీ గుడ్. ఆగిపోయిన ఆ ఎనర్జీ. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మల్లేష్ గారు. అండి హ్యాపీ మనీ మార్నింగ్ అండి. అదే గుడికి వెళ్ళాం కదా, అవునండి. బాగా అనిపించింది. సోమవారం కార్తీక సోమవారం, మూడో సోమవారం. పోయినా గుజరాత్ పోయినా కానీ గుడికి వెళ్ళాను 2 సార్లు. వాయిస్ బ్రేక్ అవుతుందండి. వాయిస్ గుజరాత్కి వెళ్ళాను 4 టైం వెళ్ళాను కానీ గుడికి వెళ్ళలేదు. ఓకే అండి. ఈ రోజు వెళ్ళినట్టుంది. ఇక అనుకున్నా 2 సార్లు అనుకున్నాను, టైం వీలాక మళ్ళీ చేసిన. రోజు మీరు తీసుకెళ్ళలేదు కదా. అవునండి. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. వెల్కమ్. ఇప్పుడు మీరు చూస్తే నెక్స్ట్ మీ ఫ్యామిలీతో మీరు వెళ్తారు. అంతే కాబట్టి హార్ట్ఫుల్ ఫీల్ అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా అవుతుంది. విజయ్ గారు, విజయలక్ష్మి గారు. సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. సార్ గుడి దర్శనం రియల్ గా వెళ్ళి చూసినట్టుందండి. శివలింగం కనిపించింది. ఓకే అండి. చాలా మనసుకి ప్రశాంతంగా ఉందండి. అది ఉంటే చాలా అన్నీ వచ్చేస్తాయి. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓంకారం కూడా చేస్తుంటే ఇక్కడ నుదుట్లో జిమ్ జిమ్ అని లాగుతుందండి. మధ్యలో నుదుటి మధ్యలో మంచిదండి. చక్ర యాక్టివిటీ అంటే అలా అనిపిస్తుంటది. ఇవాళ అలా అనిపించింది. వచ్చేసి షాపింగ్కి వెళ్ళామండి. గోల్డ్ షాప్కి వెళ్ళాము ఇవాళ. గోల్డ్ షాప్కి వెళ్ళి పిల్లలకు కావాల్సినవి మేము అన్ని ఎవరు కావాల్సినవి వాళ్ళకి తీసుకున్నామండి. ఓకే అండి. ఓకే అండి. చాలా హ్యాపీగా ఉంది. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చెప్పండి మాధవ్ గారు. బ్లేక్ శర్మన్ అయిపోయింది. అయిపోయింది సార్. హ్యాపీ మనీ మార్నింగ్. హ్యాపీ మనీ మార్నింగ్. నిన్న మంచిగా అద్భుతంగా అయ్యగారు మా గురించే వేడి చేసి అన్ని కార్యక్రమాలు చేసి అద్భుతంగా మాల విరమణ జరిగింది. ఓకే. సూపర్. చూసాను మీ స్టాటస్ లో చూసాను. ఇప్పుడు జ్యోతిర్లింగం గుజరాత్ లో సార్ ఇది? అవునండి, గుజరాత్ లో అండి. గోకర్ణ సముద్ర స్నానం చేశాను. ఇక్కడికి మన మురుడేశ్వర్ కూడా వెళ్ళా అద్భుతంగా. అదే పురాతన జ్యోతిర్లింగమేనా అలాంటిదేనా? అలాంటిదండి. అసలు జ్యోతిర్లింగాలు అంటేనే ఇవ్వండి 12. అందులో మెయిన్ సోమనాథ లింగం అండి, ఫస్ట్ లింగం. వెళ్తురు కానీ ఇది హార్ట్ఫుల్ ఫీల్ అయితే ఆటోమేటిక్ గా అవుతుంది.
ఆ, అంతే. ఓకే అండి. ఓకే. థ్యాంక్ యూ. సంగీత గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన సార్ ఏరోప్లేన్ లో. ఓకే అండి. ఆ విండో కిటికీ దగ్గర అసలు నాది ఎప్పుడు ఇష్టమైన ప్లేస్ అంటే అదే కిటికీ దగ్గరనే ఎక్కడైనా కూడా. ఓకే అండి. అక్కడ కూర్చున్నాం, మంచిగా గుడికి వెళ్ళినాం. మా ఆయన నేను మంచిగా ఏంటిది కొత్త పెళ్లి కొత్త పెళ్లి పిల్ల లాగా సూపర్ గా ఉన్నాం. ఓకే అండి. మంచిగా గుడికి వెళ్ళినాం, మంచిగా ప్రశాంతంగా ప్రదక్షిణాలు చేసినాం. ఓకే సూపర్. నాకు రియల్ గా పాములు కనిపించినాయి సార్. మంచిదండి. పాములు కనిపించినాయి, చిన్న చిన్న మన కుప్పలు కుప్పలు ఒకటే కాడ ఉన్నట్టు కనిపించినాయి. కానీ అవి మన ఎవరిని ఏం అంటలేవట, ఓకే సైలెన్స్ అండి. గానే ఉన్నాయట. మంచిగా అనిపించింది. మళ్ళా తర్వాత దర్శనం అయిపోయింది. మళ్ళీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులన్నీ కౌంట్ చేసిన తర్వాత మేము షాపింగ్ ఏం వెళ్ళలేదు. మళ్ళా ప్లస్ మళ్ళీ మేము మళ్ళీ గుడికి వెళ్ళి ఆ గుడిలోకి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ మేము ఉన్నాం, మా ఆయన మేము అందరికి బట్టలు వచ్చి పెట్టుకుంటాం. మళ్ళీ పక్కకు అన్నదానం అవే అవే చేసేసినాం. వెరీ గుడ్ అండి. అవే మేమే ఇద్దరం అనే దగ్గర స్వయంగా మేమే ఇద్దరం దగ్గర నుండి చూసుకున్నాం. మళ్ళీ అవన్నీ అయిపోయినాక మేము కొత్తగా కట్టేసుకున్న పెద్ద ఇంట్లోకి మళ్ళీ వెళ్ళిపోయినాం మేము. సూపర్ అండి. మంచిగా డబ్బులు అనిపించింది. మంచి పనులు చేయాలి. మంచిగా పీస్ఫుల్ గా అనిపించింది సార్, ప్రశాంతంగా అనిపించింది. ఉంటుందండి. ఉమ్, వెరీ గుడ్ అంతే అండి. సార్. థ్యాంక్ యూ. శిల్ప గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓంకారం చెప్పేటప్పుడు స్టార్టింగ్ లో ఇయర్ నుండి చల్ల గాలి సార్. నాకు అసలు గాలిని ఎలా తీయాలనే కూడా నాకు అంత స్పష్టం నీట్ గా కనిపిస్తుంది సార్. నాకు అది ఆటోమేటిక్ పోతుందండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చల్లగా ఏసీలో కూర్చున్నట్టు అనిపించింది సార్. గాలి అలా వస్తుంది చల్ల చాలా. వెళ్తా ఉంటే నాకు హాయిగా అనిపించింది. తర్వాత ఇంకొకటి జ్యోతిర్లింగం దగ్గర మనం కోనేరులో స్నానం చేసినప్పుడు ఫస్ట్ సూర్యకి అగ్రం ఇచ్చాను సార్ వాటర్ తో. తర్వాత నమస్కారం చేసి దీపం వెళ్ళి ఇంకా గుడిలోకి వెళ్ళక ముందే 365 ఒత్తులు వేసి దీపం వెళ్ళి నాకు Very చాలా good. హ్యాపీగా అనిపించింది. లోపల దర్శనంకి చేసేంత వరకు ఏమీ అనిపించలేదు సార్. చాలా సార్ పిలుచుకున్న సార్ చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిలుచుకుపోయినాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎప్పుడు వెళ్ళను, రియల్ గా వెళ్ళొచ్చినట్టే ఉంది సార్. నాకు ఊహ అనేటట్టు అనుకోలేదు, నేను అనుకుని కూడా అనుకోను. ఎందుకంటే చాలా రియల్ గా సెన్సిటివ్ గా జరిగింది ప్రయాణం. కానీ ఎక్కడ ఏ డోకాలు ఇక్కడ ఇట్లా హాయిగా వెళ్ళొచ్చేస్తాం. చాలా హ్యాపీగా అక్కడ మీరు లోపల నుంచి బయటికి వెళ్దాము అన్నప్పుడు నాకు ఒక శ్లోకం గుర్తు వచ్చింది సార్. ఏంటండి అది? ఇది ఓం త్రయంబకం అని శ్లోకము. ఓం త్రయంబకం యజామహే త్వరంతి పుష్టివర్ధనం ఓర్వరం వందనం ముచ్చముక్ష్య మామూలుగా. ఓకే ఓకే. నాకు చాలా ఇష్టమైన శ్లోకం సార్. ఎప్పుడు ఓకే. శివ గుర్తొస్తే మాత్రం ఆ శ్లోకం గుర్తొస్తుంది నాకు. ఎప్పుడు శివయ్యని చూసిన వెంటనే నాకు అంతవరకు నాకు గుర్తురాని శ్లోకము వెంటనే మీరు బయలుదేరుదాం అన్నప్పుడు అక్కడ నిల్చుకొని 2 నిమిషాల శ్లోకం చెప్పేసి బయటకు వచ్చాను. ఆయన నమస్కారం చేశాను. అది మహామృత్యుంజయ మంత్రం అండి అది. సార్ మహామృత్యుంజయ. ఇది మా తాతయ్య గారు నేర్పించింది. నాకు తెలియదు చిన్నప్పుడు. ఓకే. నా థర్డ్ స్టాండర్డ్ ఉన్నాను అప్పుడు నేను ఆ శ్లోకం నేర్చుకున్నాను. నాకు అంతవరకు తెలియదు. తాతయ్య రాసిచ్చింది ఆ శ్లోకాన్ని. ఆ తర్వాత మా అంతా సంకల్పం అంతా చెప్పేసుకుని పేపర్ వదిలినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. అక్కడ చాలా ఇంకా నన్ను నేను మర్చిపోయాను అనేటట్టు హ్యాపీగా అనిపించింది అప్పుడు. ఇంక మళ్ళా మనీ కౌంటింగ్ లో వచ్చిన తర్వాత నాకు ఇంత హారాలాగా ఒకటి వేలాగా చుట్టుపోయింది సార్. నాకు అసలు మనీ కౌంటింగ్ చేస్తున్నాను కానీ ఏదో ఒక ప్రశాంతత, చాలా హ్యాపీ ఫీల్నెస్. ఎంత హ్యాపీగా అంటే అంత చెప్పలేనంత హ్యాపీనెస్. ఆ హ్యాపీలో నేను మనీ కౌంటింగ్ చేస్తుంటే అబ్బాయి ఎంత హ్యాపీగా ఉన్నాను. ఏం దర్శనం ఈ రోజు, అసలు ఏ థాట్ రావట్లేదు సార్ నాకు. షాపింగ్ వెళ్దామని థాట్ రావట్లేదు, ఏం చేయాలంటే థాట్ రావట్లేదు.
చాలా హ్యాపీగా అసలు ఇంతవరకు అలాగే ఉండిపోయింది. నాకు ఇది ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది నాకు. హైట్‌గా ఉన్నానేమో అన్నట్టు కనిపించింది సార్ నాకు. ఓకే. ఎందుకలా మంచిదే. ఎందుకలా కనిపించిందో తెలీదు. చాలా పీస్‌ఫుల్ మైండ్ ఈరోజు చాలా పీస్‌ఫుల్ సార్ ఈరోజైతే. చెప్పలేను పీస్‌ఫుల్ ఆఫ్ మైండ్. మనం తర్వాత ఎప్పుడైతే హార్ట్‌ఫుల్ ఫీల్ అవుతామో అప్పుడు అలా కనిపిస్తుందంట. తర్వాత సంతోషం నిన్న ఎక్కువనే అలా కనిపిస్తుంది. ఇంకొకటి వీడియో షేర్ చేస్తాను. నిన్న మొన్న మాకు చెప్పారు, ఒక టెక్నిక్ చెప్పారు. గుర్తుందా సార్? నైట్ డబ్బులు లెక్క పడుకునే పెట్టేటప్పుడు చేయి పెట్టుకొని హార్ట్ బీట్ చేయమని చెప్పాను. ఎవరు చేశారు? నైట్ పడుకునేటప్పుడు ఓకే అండి. 11 టైమ్స్ అనుకొని పడుకోమన్నారు. నేను అలా చేశాను. తర్వాత నిన్న ఒక టెక్నిక్ చెప్పారు నిన్న. ఎందుకు రావు మనకే వస్తాయి ఎందుకు రావు అన్నారు. ఖచ్చితంగా వెరీ గుడ్. బాగా ఫాలో అవుతా. అలా ఫాలో. చాలా హ్యాపీగా అనిపించింది సార్. 750 నిన్న నా క్యాష్ వచ్చింది సార్. అదే వచ్చింది. వెరీ గుడ్. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. 500 నాకు 1000 ఇయర్స్ ఉంది. 500 ఫోన్ పే చేసుకొని 500 ఇచ్చేసారు. మళ్ళీ అడ్వాన్స్ 250కి ఇంకా స్టిచ్చింగ్ చేయకుండా ముందునే 250 ఇచ్చేసారు. వెరీ గుడ్ అండి. అడ్వాన్స్ పేమెంట్ వచ్చింది. అడ్వాన్స్ ఎక్సలెంట్ అండి. మనకి మనీ ఎంత వచ్చినా సరే దాన్ని మనం సంతోషంగా హ్యాపీగా తీసుకోవాలండి. అది 10 రూపాయలైనా, 100 రూపాయలు, లక్ష రూపాయలైనా ఒకే ఫీలింగ్ ఉంటుంది. చిన్న అమౌంట్ అని చెప్పి ఒకళ్ళు ఉండకూడదు, పెద్ద అమౌంట్ ఒకళ్ళు ఉండదు. అలా హ్యాపీ మనం ఫీల్ అయితే చిన్న అమౌంట్ వచ్చిన హ్యాపీ ఫీల్ అయితే ఆటోమేటిక్ పెద్ద అమౌంట్లు వస్తాయి. యూనివర్స్ మనం టెస్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం డబ్బులు ఇవ్వదండి. చిన్న అమౌంట్ ముందు ఇస్తుంది. వాడు మనం హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు పెద్ద అమౌంట్లు వస్తాయి. అంటే హ్యాపీ ఫీల్ ఇంకా ఎక్కువ వస్తాయి. ఓకేనా? ఆల్రెడీ పాత వాళ్ళు తెలుసు, కొత్త వాళ్ళకి చెప్తున్నాను. మిరాకిల్ బుక్ అని ఒక నోట్బుక్ పెట్టుకోండి. 200 పేజెస్ నోట్బుక్ ఒకటి పెట్టుకోండి. అందులో గ్రీన్ ఇంక్ పెన్ తోటి మిరాకిల్స్ రాయండి. ఈరోజు డేట్ వేసుకొని మిరాకిల్ బుక్ హెడ్డింగ్ పెట్టుకోండి. మిరాకిల్ అద్భుతాలు అందులో డేట్ వేసుకొని, ఈరోజు డేట్ వేసుకొని, రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు మీకు ఏదైతే జరిగింది అద్భుతం అది అందరూ రాయండి. ఓన్లీ పాజిటివ్స్ మాత్రం రాయాలి. అంటే మీకు ఏదైనా డబ్బులు వచ్చినా, మిమ్మల్ని అప్రిషియేట్ చేసినా, మీకు ఏదైనా గిఫ్ట్లు వచ్చినా అవన్నీ అందరూ రాయండి. అలా రాయడం వల్ల ఏంటంటే చదువుకోవడం వల్ల మీ సబ్కాన్షియస్ హ్యాపీనెస్ పెరిగి నిజంగా వస్తాయి. ఇంకా మిరాకిల్స్ పెరుగుతాయి. ఈ రోజు మీకు ఏం లేకపోయినా రాయడం మొదలెడితే మీకు తెలియకుండా మిరాకిల్స్ వస్తాయి. అవి చూసిన వాళ్ళు ఇవన్నీ నేనే సాధించానని చెప్పి ధైర్యం, ధీమా, గర్వం మీకు వస్తాయి. కాబట్టి రాయండి. పాత కాలం లాస్ట్ క్లాస్ చెప్పాను. కొత్త వాళ్ళు కూడా రాయండి. ఒక 200 పేజ్ నోట్బుక్ లో మిరాకిల్ బుక్ అని రాసుకొని మీకు వచ్చిన రాయండి. అందులో సరిపోతుంది. ఓకేనా? అందరికి ఈరోజు పట్టుబట్టలు గిఫ్ట్ ఇచ్చాను. ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగి చెప్పించుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేసాను థ్యాంక్ యూ సో మచ్ సార్ అని. బట్టలు కానీ చెప్పలేదు. సోమనాథ శివలింగం అక్కడికి అది చాలా గొప్ప కదా. కూడా ఫ్లైట్ ఎక్కించటం, 2 కార్లు చూపించటం, అసలు అంతా కళ్ళతో చూసినట్టు ఒరిజినల్ చాలా డీప్ గా ఉంది. మీరు మనీ మేకర్ సెషన్ వస్తే మీరు కూడా మనీ మేకర్స్ అవుతారు. మనీ మేకర్ సెషన్ మనందరం కూడా రిచ్ అండ్ రాయల్ అన్ని కార్లు ఫ్లైట్ తిరుగుతాం మనం. ఓకేనా? ఇది మారిపోతుంది. లైఫ్ స్టైల్ మారిపోతుంది. ధీమంగా ఉండండి. ఓకే. ఈ రోజు మనం శివలింగ దర్శనం చేసుకున్నాం కాబట్టి రేపు ఉదయం వరకు కూడా మీకు అదే ఎనర్జీ ఉంటుంది. మీరు ఏ పని చేస్తారో ఆ శివలింగం గుర్తొస్తుంది, ఆ దర్శనం గుర్తొస్తుంది. కాబట్టి పాజిటివ్గా ఉండండి, సక్సెస్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని క్లోజ్ చేద్దాం. హర హర మహాదేవ శంభో శంకర. హర హర ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఆల్. రేపు కలుద్దాం.